హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు ఒకటి 3 BHK అపార్ట్మెంట్, అది కూడా లగ్జరీ అపార్ట్మెంట్ అయితే మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. మరి ఓనర్స్ వచ్చేసి అయితే దీనికి టోటల్గా ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఫ్రిడ్జెస్ కానీ, మరి ఏసీలు కానీ, ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్న సోఫా సెట్స్ కానీ టోటల్గా అయితే ఇలాగైతే మనకైతే సేల్కి అయితే దీనికైతే సేల్ చేయడానికి అయితే ఓనర్స్ అయితే రెడీగా ఉన్నారు. మనం చూసుకోవచ్చు, మనకు చాలామంది మెట్రోకు దగ్గరలో, మరి మెయిన్ సిటీ ఎంట్రన్స్లో, మెయిన్ సిటీ సెంటర్లో అడిగారు కాబట్టి చాలామంది మన కస్టమర్ల కోరిక మేరకు అయితే ఈరోజు ఒకటి మరి 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మీ ముందుకైతే తీసుకోవచ్చు. ఇది చూసుకోవచ్చు, మనము కిచెన్ కూడా చూసుకోవచ్చు. కిచెన్లో కూడా టోటల్గా మనకు కబోర్డ్ వర్క్, మనకు ఫుల్ ఫర్నిచర్తో అయితే కబోర్డ్ వర్క్ అయితే చేశారు. దీనికి టోటల్గా అయితే మనకు ఫర్నిచర్ వర్క్ ఇలానైతే సేల్ చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు కిచెన్ కూడా, మరి ఓపెన్ కిచెన్ కూడా చాలా ట్రెండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు కిచెన్ కూడా ఓపెన్గా అయితే ఓపెన్ కిచెన్ అయితే దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. టోటల్గా వచ్చేసి మనకు అపార్ట్మెంట్ వచ్చేసి మనకు 6 ఫ్లోర్స్ నుంచి మనకు ఒక 7 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 4th ఫ్లోర్లో ఉంది. 4th ఫ్లోర్లో ఉంది. ఈ ప్రాపర్టీకి వచ్చేసి మరి 2 కార్ పార్కింగ్స్ అయితే ఉన్నాయి. 2 కార్ పార్కింగ్. దీనికి వచ్చేసి మరి ఏమిటో చూసుకున్నట్టు మనకు స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, అలాగే జిమ్, మరి చిల్డ్రన్స్ ఏరియా, పార్కు ఇలాంటి చెప్పుకుంటూ పోతారు. దీనికైతే అన్నీ అయితే దీనికి అవైలబుల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి హాల్, మనం హాల్ కూడా చూసుకోవచ్చు. డైనింగ్ మనకు హాల్ అయితే 4 మూలలు కూడా స్క్వేర్లో ఉంది. చాలా స్పేసెస్ ఉంది. మనకు టోటల్గా వచ్చేసి 2130 SFT అయితే ఉన్నది. మనకు 2130 SFT అయితే ఈ ప్లాట్ అయితే ఉన్నది. మనం చూసుకోవచ్చు. హాల్ కూడా 4 మూలలు స్క్వేర్లో ఉండడం వల్ల ఏంటంటే టీవీ యూనిట్, ఇక్కడ సోఫా సెట్స్ మీరు పెట్టుకున్నా కూడా టీవీ ఉండడానికి కూడా చాలా బాగుంది. సో ఏంటంటే మనం ఏదైతే చూస్తున్నామో ఇందులో మనకు ఏసీఎస్ కానీ, మరి సోఫా సెట్స్, ఫ్యాన్స్, ఏసీలు ఏదైతే ఉన్నాయో టోటల్గా అయితే ఇలానైతే సేల్ అయితే ఓనర్ అయితే ఇలానే మనకు సేల్ చేస్తున్నారు. ఇది వచ్చేసి హాలు. మరి పక్కనైతే మనకు వాస్తు ప్రకారం కూడా 100% వాస్తు ప్రకారము ఈ ప్రాపర్టీకి ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. మనం ఎంట్రన్స్లో చూసుకోవచ్చు. మనకు ఏదైతే కిచెన్ పక్కనే మనకు డైనింగ్ సెక్షన్, ఇది వచ్చేసి మరి హాలు, ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. బెడ్రూమ్ సైజెస్ కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇందులో ఒక కింగ్ సైజ్ బెడ్ చాలా ఈజీగా ఉన్నా కూడా చుట్టూ కూడా తిరగడానికి కూడా ప్లేస్ ఉన్నది. ఇది వచ్చేసి మరి ఇందులో మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అనేది కంపల్సరీ కాబట్టి అటాచ్డ్ వాష్రూమ్ ఉన్నది. కింద చూసుకోవచ్చు. మరి ఫ్లోరింగ్ విషయంలో కూడా మనకు మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్, మరి మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్ కూడా ఫ్లోరింగ్ ఇచ్చారు. మరి ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. కబోర్డ్ వర్క్ కూడా మనకు చాలా ఎక్సలెంట్ కూడా కబోర్డ్ వర్క్ అనేది మనకు హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి మనకు కబోర్డ్ వర్క్ చేశారని చెప్పుకోవచ్చు. చూడొచ్చు. మన కబోర్డ్ వర్క్ విషయంలో కూడా మరి ఓనర్స్ అయితే వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చాలా ఎక్సలెంట్గా అయితే మరి దీనికైతే ప్రాపర్టీకి డిజైన్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి ఒక బెడ్రూమ్, పక్కనే కూడా మనం ఇంకో బెడ్రూమ్లో చూద్దాము. ఇది మనకు మెట్రోకు కూడా చూసుకున్నట్టయితే మెట్రోకు జస్ట్ ఒక 500 మీటర్స్ ఉంటుంది. ఏదైతే రన్నింగ్ రోడ్ ఉన్నదో రన్నింగ్ రోడ్ నుంచి అయితే జస్ట్ మనకు ఒక 100 మీటర్ దూరంలో ఉంటుంది. 100 నుంచి 200 మీటర్ దూరం ఉంటుంది. మెట్రోకి అయితే మనకు ఒక జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. దీనికి వచ్చేసి మనకు 2 మాస్టర్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. 2 మాస్టర్ బెడ్రూమ్, ఒకటి వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక కబోర్డ్ వర్క్ అయితే దీనికి కూడా కంప్లీట్ చేశారు. చూసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే మనకు బాల్కనీ కూడా ఉన్నది. మంచి ప్రశాంతంగా అయితే విశాలంగా చూసుకోవచ్చు. మనకు చాలా ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి మనకు 2130 SFT ఉంది కాబట్టి సో ఈ ఏరియాలో మరి ఇంత పెద్ద SFTలో మరి ఫ్లాట్స్, అది కూడా 3 BHK దొరకడం కూడా చాలా కష్టము. ఇది వచ్చేసి మరి మనకు బాల్కనీ అయితే ఉన్నది. పక్కనే మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి 2 ఉన్నాయి. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకైతే ఒకటైతే దీనికి ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్కు మరి కామన్గా అయితే ఉండడానికి అయితే మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడానికి కూడా ఒక డోర్ కూడా దీనికి సపరేట్గా అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. సో అలాగే చూడొచ్చు. మనం పక్క వచ్చేసి మనకు ఇంకో మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్తో పాటు మనకు హాల్లో కూడా కామన్గా యూజ్ చేసుకోవడానికి కూడా 2 డోర్స్ అయితే దానికి చిల్డ్రన్స్ బెడ్రూమ్కు సపరేట్గా, మరి అలాగే కామన్ వాష్రూమ్ కూడా ఒక సపరేట్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లో అయితే మనకు సపరేట్గా మనం ఇంతకుముందు చూసినట్టు అదొక మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మరి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. 2 మాస్టర్ బెడ్రూమ్లో అయితే మనకు చాలా అయితే మాస్టర్ బెడ్రూమ్స్ అయితే కామన్గా అయితే మనకు అటాచ్డ్ అయితే వాష్రూమ్స్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. సో మరి మనం ఇది చూసుకోవచ్చు. ఇందులో కూడా మనకు చాలా స్పేసెస్ అయితే కింగ్ సైజ్ బెడ్ ఇచ్చినా కూడా చుట్టూ కూడా మన సరౌండ్ తిరగడానికి కూడా ప్లేస్ కూడా మనకి ఇచ్చారు. సో ఇది మనకు మరి ఇది లొకేషన్ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా అప్సిగూడలో వచ్చింది. అప్సిగూడ మెట్రో స్టేషన్ ఏదైతే ఉన్నదో అప్సిగూడ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ మాత్రమే ఉంటుంది. నియర్ బైలో అయితే మనకు
వాకబుల్ డిస్టెన్స్ మెట్రోకి అయితే దగ్గర ఉన్నది. ఇది వచ్చేసి మరి అపార్ట్మెంట్ ఫ్లాట్ మనకు 2.5 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నది. దీనికి వచ్చేసి 2 కార్ పార్కింగ్స్, అలాగే మనకు ఏసీస్ కానీ, మరి మనకు ఫ్రిడ్జెస్ కానీ, అలాగే వాష్రూమ్స్, గ్రీజర్స్ కానీ, చూసుకున్నట్టు ఇక్కడ సోఫా సెట్స్ కానీ, టోటల్గా అయితే మీరు ఒకవేళ ఈ ప్రాపర్టీ తీసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా మీకైతే మనకైతే దీనికైతే వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మీ ఏదైనా ప్రాపర్టీస్ ఈ ఏరియాలో సేల్కున్నా కానీ తప్పకుండా ఫైనాన్స్ గ్రోత్ నెంబర్కి అయితే కాల్. మరి ఈ ప్రాపర్టీకి కాస్ట్ వచ్చేసి మరి ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి మనకు 2 CR అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నాం. ప్రైస్ అనేది కొంచెం నెగోషియబుల్ ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్గా ఇందులో అయితే ఓనర్స్ అయితే చాలా ఇష్టపూర్వకంగా అయితే మనకు కబోర్డ్ వర్క్ కానీ, సోఫా సెట్స్ కానీ, మరి అన్నీ అయితే హై క్వాలిటీ హై బ్రాండెడ్ అయితే ఐటమ్స్ అయితే ఇందులో అయితే యూజ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. మనకు 2130 SFT ఉంది. దీనికి వచ్చేసి 2 కార్ పార్కింగ్స్, అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉన్నది, అలాగే పార్కు, స్విమ్మింగ్ పూల్. మీకు ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఫైనాన్స్ గ్రోత్ నెంబర్కి అయితే కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో మరి ఓపెన్ ప్లాట్స్ కానీ, హౌసెస్ కానీ, ఒకవేళ మీరు ఇదే విధంగా మీ ప్రాపర్టీ సేల్కుంటే ప్రమోషన్ చేయాల్సుకున్నా కానీ తప్పకుండా ఫైనాన్స్ గ్రోత్ నెంబర్కి కాల్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీ, మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి ఎప్పుడు కూడా లైటింగ్ అనేది ఇలానే ఉంటుంది, ఎందుకంటే మనకు చాలా ఎక్సలెంట్గా అయితే ప్లానింగ్ చేసి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేశారు. ఇది వచ్చేసి మనకు గ్రీన్ హిల్స్ కాలనీ, మరి హబ్సిగూడ మెట్రో నుంచి కూడా జస్ట్ 500 meters ఉంటుంది. మీకు ఏదైతే క్లబ్ హౌస్ అని మెన్షన్ చేశానో ఇంత ముందుకు, మనకైతే ఇది వచ్చేసి మన పక్కనే కూడా క్లబ్ హౌస్ కూడా ఉంది. క్లబ్ హౌస్, అలాగే క్లబ్ హౌస్లో మనకు జిమ్ము, అలాగే టెంపుల్, స్విమ్మింగ్ పూల్ అయితే దీనికి అన్ని ఫెసిలిటీ అయితే ఉన్నాయి. మనకు 75 UDS అయితే ఇస్తున్నారు. ఇందులో మనకు 75 అయితే UDS అయితే రిజిస్టర్డ్ అవుతుంది. ఏదైతే మన హబ్సిగూడ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉన్నదో, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎగ్జాక్ట్లీగా అయితే దానికి బ్యాక్ సైడ్ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఈ ప్రాపర్టీ. మరి ఇంకో ప్రాపర్టీతో అయితే మంచి ప్రాపర్టీతో మీ ముందుకు తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.